గీ వీడియో చూస్తే మీకు ఇన్ని బోర్ లారీలు ఒకటే ప్లాట్లో ఎందుకు బోర్లు వేస్తున్నాయి అనుమానం ఇట్లా వస్తుందేమో. గదేం కాదు, బోర్ లారీలు అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తుండ్రు. అరే బోర్ లారీలు ఎందుకు ధర్నా చేస్తున్నారు అని పరిశాన్ ఏం కాకుండా అబ్బా, పీత కష్టాలు పీతయి, నత్త కష్టాలు నత్తయి. కోటిన్నర పెట్టి బోరులారు తెచ్చుకొని బోర్ బొక్క లేనికే పోతే ఈ బిట్లు చూపిస్తున్నాం కదా, గా బిట్టి కింద ఒకటి బిట్ ఉంటుందంట, భూమిలోకి బొక్క కొట్టుకుంటూ పోతుంది కదా సర్రన్న. దాని రేటు 20,000, అది 60,000 అయిందంట రాత్రికి రాత్రి. ఇంకా వీళ్ళు లబ్బో దిబ్బో అనుకుంటూ ఎల్లక ఆగమవుతామన్నా. ఒక బండి మీద కనీసం 15 కుటుంబాలు బతుకుతాయి. బోరు బండి బంద్ చేసి ఆగం కావాల్సి వస్తుంది. మాది ప్రైవేటు పరిశ్రమ, ప్రభుత్వాలతో గుర్తింపు గిట్లంగా లేదు. అందుకోసము మేము రేట్లు గిట్లంగా పెంచితే మళ్ళీ వినియోగదారుల మీద రైతుల మీదనే భారం పడుతుంది. మరి ప్రభుత్వం ఏదైనా మా గురించి ఆలోచన చేసి రేపు బిట్ల రేట్లు తగ్గియాలని డిమాండ్ చేస్తున్నారు అన్నోళ్ళు. పెరిగిన బిట్ల రేట్లను వెంటనే తగ్గించాలి. పెరిగిన బిట్ల రేట్లను వెంటనే తగ్గించాలి. వేర్పాటు రేట్లను వెంటనే తగ్గించాలి. వేర్పాటు రేట్లను వెంటనే తగ్గించాలి. ఈ బిట్ల బట్టన్లపై ప్రభుత్వం స్పందించాలి. బట్టలపై స్పందించాలి. వేగంగా పెరుగుతున్న బిట్లు పని తొందరగా ప్రభుత్వం నిర్ణయించాలి. విపరీతంగా పెరుగుతున్న బిట్లు నా పేరు శేఖర్ రెడ్డి అండి. మహబూబ్నగర్ యూనియన్ బండ్లన్నీ బోర్ బండ్లన్నీ స్పేర్ పర్సన్ పెరగడం వల్ల ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తున్నాము. ఈ రేట్లు పెంచే వరకు మేము బండ్లు మూవ్ చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఫీట్కి ఎంత ఇస్తుర్రు, మీరు ఎంత కావాలని డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడున్న కాంపిటీషన్ రేట్లలో చాలా తక్కువ ఇస్తున్నాం కాబట్టి ఒక రేట్ ఫిక్స్ చేసి 70 రూపాయలు 100 వరకు, ఆ తర్వాత 80, 90 రూపాయలు జంప్ 100 జంప్ అవుతుంది. రేట్లో మాకు సరిపోవడం వల్ల స్పేర్ పార్ట్స్ తిరగడం వల్ల ఇప్పుడు రేట్లు పెంచే విధానము 100 వరకు 70 తర్వాత 90 తర్వాత 110 ఇట్లా 100కు చేంజ్ అవుతుంటుంది. కాబట్టి ఈ రేట్లందరూ రైతులు మరి ప్లాట్లు వేసుకునే వాళ్ళు కూడా అందరూ సహకరించాలని మా యొక్క మనవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రేట్లకు మాకు మిలవడం వల్ల ఈ రేట్లు పెంచడం జరుగుతుంది. ఏది ఏమైనా వినియోగదారుని జేబులోకి వెళ్ళి బొక్క కదా పైసలు. మరి పెరిగితే అన్నోళ్ళు చెప్పేది కూడా వాస్తవమే, లాస్లో వ్యాపారం చేయలేరు. అంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న వీళ్ళ గురించి కూడా పట్టించుకొని పెరిగిన బిట్ల రేట్లను వెంటనే ప్రభుత్వం అదుపులోకి తీసుకొచ్చి ఈ అన్నోళ్ళను కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. చూడాలి మరి ప్రభుత్వం ఏమైనా ఈ వార్తలు చూసినాక.